ఈ భుజం నొప్పికి సంబంధించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సాధారణంగా భుజం అనేది బంతి గిన్నెకీలు అంటారు దీన్ని. ఇది బాడీలోనే అత్యధికమైనటువంటి రేంజ్ ఆఫ్ మోషన్ ఉన్న జాయింట్ అండి. అందువల్ల దీనికి సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. ఒకసారి భుజం నొప్పి అనేది వస్తే దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. అసలు భుజం నొప్పికి గల కారణాలు ఏంటనేది మనం పరిశీలిస్తే, భుజం నొప్పికి గల కారణాలు వచ్చేసి భుజంలో ఉండొచ్చు, లేదా మెడలో ఉండొచ్చు, లేకపోతే గాల్ బ్లాడర్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి భుజం నొప్పి ఉండొచ్చు. మనం ఇది ఫస్ట్ రూల్ అవుట్ చేయాలి. భుజం నొప్పికి అసలు భుజంలో ప్రాబ్లం ఉందా, లేకపోతే వేరే ప్రదేశంలో ఉన్న ప్రాబ్లం రెఫర్డ్ పెయిన్ లాగా వస్తుందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి భుజం నొప్పి వచ్చిన తర్వాత డాక్టర్ గారికి సంబంధిస్తే డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. తర్వాత భుజం నొప్పి వచ్చిన వాళ్ళకి చెయ్యి పైకి లేపితే నొప్పి రావడం, లేకపోతే వాళ్ళు తల దువ్వుకోలేకపోవడం, తర్వాత చెయ్యి స్నానం చేసేటప్పుడు చెయ్యి వెనక్కి వెళ్ళలేకపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఎవరిలో ఎక్కువ భుజం నొప్పి వస్తుంది అనేది గమనించినట్లయితే, ఫస్ట్ ఈ ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, క్రీడాకారులు అంటే టెన్నిస్ ప్లేయర్స్లో, బౌలర్స్, క్రికెట్లో బౌలింగ్ చేసే వాళ్ళలో, తర్వాత వాలీబాల్ ఆడే వాళ్ళలో వస్తుంటుంది. తర్వాత డైలీ వర్క్ చేసే వాళ్ళలో ఈ ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు అంటే తల మీద నెత్తి మీద బరువులు పెట్టి మోసేవాళ్ళు, పెయింటర్స్, వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే భుజం బిగుసిపోవడం అనేది చాలా ఎక్కువ మందిలో డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. 40 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉండే ఉమెన్స్లో చూస్తూ ఉంటాం. ఈ భుజం బిగిసిపోయిన వాళ్ళు ఫస్ట్ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ ద్వారా ఒక 6 months కూడా ట్రై చేసిన తర్వాత కూడా కంట్రోల్ కాలేకపోతే కనుక దాన్ని మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. ఆర్థ్రోస్కోపీ ద్వారా అంటే ఒక చిన్న 0.5 centimeters ఇన్సిషన్ ఇచ్చి భుజంలోకి ఒక కెమెరా పంపించి, ఒక RAF అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ డెబిలేటర్ అంటారు, దాన్ని పంపించి భుజం క్యాప్సూల్ మొత్తం రిలీజ్ చేసి చేయొచ్చు. ఈ ఆర్థ్రోస్కోపీకి ఓపెన్ సర్జరీకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, ఆర్థ్రోస్కోపీ చేయించుకున్న వాళ్ళు అదే రోజు డిశ్చార్జ్ అయిపోవచ్చు. వర్క్కి తిరిగి వెంటనే ఆఫీస్ వర్క్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఆర్థ్రోస్కోపీ చేసేటప్పుడు మిగతా జాయింట్స్ కూడా అంటే ఆ జాయింట్లో ఉండే మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిని కూడా సరి చేసేదానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఈ భుజం అరిగిపోవడం, మోకాళ్ళు అరిగిపోవడం ఎలాగైతే చూస్తామో భుజం అరిగిపోవడం కూడా చూస్తూ ఉంటాం మనం. ఈ రొటేటర్ కఫ్ టైర్స్ అయ్యి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని పక్షంలో గ్రాడ్యువల్గా భుజం అరిగిపోతుంది. ఈ భుజం అరిగిపోయిన వాళ్ళకి కూడా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయొచ్చు. మోకాలు మార్పిడి ఎట్లా చేస్తామో భుజం అరిగిపోయిన వాళ్ళకి కూడా జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చేయవచ్చు అండి.